అక్క వంట అయిందా? తొందరగా బాక్స్ పెట్టండి, నాకు టైం అవుతుంది. ఒక 5 నిమిషాలు జాను. 5 నిమిషాలు ఏంటక్క? మీకు తొందరగా వంట చేయడం కూడా చేత కావట్లేదా? ఇంట్లో ఏం పని ఉంటుంది అక్క? మా అందరికి బాక్సులు పెట్టి పంపించాక మేము వచ్చేంత వరకు మళ్ళీ మీకు రెస్టే కదా. కానీ నేను ఇప్పుడు వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటే సాయంత్రం 5 వరకు పని చేస్తూనే ఉండాలి. మీకు వంట చేసి బాక్సులు పెట్టాక ఇంట్లో నాకు ఇంకెంత పని ఉంటుందో తెలుసా? గిన్నెలు తోమాలి, బట్టలు పిండాలి, ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి, మళ్ళీ అలాగే నీ బాబుని కూడా చూసుకోవాలి. నేను కూడా మనిషినే, మిషన్ని కాదు. ఇంట్లో ఇంత పని చేసినా ఇంట్లో వాళ్ళు కొంచెం మర్యాద కూడా ఇవ్వరు నాకు. నా కొడుకుని చూసుకోవడం కూడా నీకు బరువేనా? డబ్బులు పడేస్తే బొచ్చడి మంది దొరుకుతారు. నా కొడుకు కోసం డబ్బులు పెట్టలేక నేను నా భర్త సంపాదిస్తున్నాను. కానీ బావగారు కనీసం నా నెల జీతంలో సగం కూడా సంపాదించలేరు. అందుకే నేను ఆయన పెట్టుకోలేదు, ఎందుకంటే మీరున్నారు కదా ఇంట్లో. ఓహో, అంటే ఇక్కడ నేను జీతం లేకుండా నీ బాబుని చూసుకునే ఆయనన్నమాట. అక్క బాక్స్ పెట్టారా? పెట్టాను, కిచెన్లో ఉంది, తీసుకొని నీ బ్యాగ్లో పెట్టుకో. అక్క నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును, నేను కూడా జాబ్కి వెళ్తున్నాను. నువ్వు జాబ్కి వెళ్తే నా బాబుని ఎవరు పట్టుకుంటారు? డ్రామాలు ఆపి నా బాబుని తీసుకో, నాకు అసలుకే టైం అవుతుంది. డబ్బులు పడేస్తే బొచ్చడి మంది దొరుకుతారన్నావు కదా, పడే డబ్బులు దొరుకుతారు. నీ బాబుని చూసుకుంటూ ఉంటే నా పిల్లల భవిష్యత్తు ఏంటి? నేను కూడా 4 పైసలు సంపాదిస్తేనే కదా రేపు నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలను. నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను డబ్బులు సంపాదిస్తున్నానన్న పొగరులో అక్కని అనరాని మాటలు అన్నాను. తను ఇంటి పని మొత్తం చేసేది, నా బాబుని కూడా చూసుకునేది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. తనకి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తే ఇంతవరకు వచ్చేది కాదేమో.